నమస్కారం. జై శ్రీమన్నారాయణ. కాలాయ తస్మై నమః. ఈ లీలా విభూతి మొత్తం కాలానికి కట్టుబడి ఉంది. కాలోహి దుర్తిక్రమగా అని ఒక వాక్యం ఉంది. కాల ప్రభావం చేత దుఃఖపడవచ్చు, సమాధానపడవచ్చు, స్థిమితపడవచ్చు, సంతోషించనవచ్చు. కానీ ఆ కాలాన్ని దాటడం మాత్రం ఎవరికీ సాధ్యం కాదు. వైకుంఠానికి వెళితే అక్కడ కాల ప్రభావం ఉండదు. నా కాల తత్ర వై ప్రభువు అంటారు. మనం ఉన్న చోట అంటే లీలా విభూతిలో కాల ప్రభావం మన మీద ఎలా ఉంటుందో చూద్దాం. ఉదాహరణకు కుటుంబంలోనో మన ఆత్మీయులకు ఒక విషాద సంఘటన జరిగిందనుకోండి. అప్పుడు కాలం గడుస్తున్న కొద్దీ మనసు క్రమంగా సమాధాన పడుతూ ఉంటుంది. జరిగిందేదో జరిగిపోయింది, ఎంత బాధపడ్డా దాన్ని మార్చలేము అని స్థిమితపడ్డానికి ప్రయత్నిస్తాం. ఎవరో మన వాళ్ళు అకాల మరణం పొందారు, అప్పుడు అస్సలు తట్టుకోలేము, వాళ్ళతో మనం పోనూలేము. కానీ కాలం గడుస్తున్న కొద్దీ తట్టుకునే శక్తి వస్తుంది, ఆ దుఃఖం పాతబడుతుంది. అందుకే కాలాయ తస్మై నమః అంటారు. ఏ కష్టం వచ్చినా క్రమంగా దాని నుంచి బయటపడేస్తుంది కాలం. కాలం గడవడం వల్ల ఆ దుఃఖం దూరం కావచ్చు, లేక మనసు ఆ దుఃఖానికి అలవాటు పడిపోనవచ్చు. రెండిట్లో ఏదైనా జరగవచ్చు, కానీ దానికి కాలమే కారణం. కాబట్టి ఆ కాలానికి నమస్కారం చేయాలి. ఆ పాత రోజులు మంచి రోజులు అని కొంతమంది ఉంటుంటారు. అలాంటి మంచి రోజులకు నమస్కారం. ఉదాహరణకు ఆ రోజుల్లో ఉజ్జయిని బాగా ఉన్నత స్థితిలో ఉన్నప్పటి పరిస్థితి. ఉజ్జయిని నగరం చాలా గొప్పగా ఉండేది. అక్కడ ఉన్న రాజులు గొప్పవారు. అక్కడ అమ్మాయిలు చాలా అందంగా ఉండేవారట. ప్రకృతి అందాలు మనసును పులకింపజేసేవి. ఎటు చూసినా సంపదలు వెళ్ళి విరిసేవి. పెద్ద పెద్ద కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఉండేవి. రాజ్యం ఎంతో గొప్పగా రాణించేది. అలా అన్ని అమర్న ఆ ఉజ్జయిని కాలానికి నమస్కారం, అంటే అప్పటి కాలానికి నమస్కారం అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. మనం మన ఇంట్లో పెద్దవాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు ఏమంటుంటారు, మా కాలంలో ఎలా ఉండేది, ఆ కాలం ఇప్పుడు రాదు కదా అంటూ ఉంటారు. అంటే ఆ కాలం గొప్పది, ఈ కాలం అప్పట్లాగా లేదు, కాబట్టి ఆ కాలానికి నమస్కారం అంటారు. దుఃఖాన్ని దాటించేది కాలమే. ఎంతటి దుఃఖమైనా క్రమంగా మరుగున పడాలంటే కాలమే దానికి మందు. ఆంగ్లంలో టైమ్ ఈజ్ ఎ గ్రేట్ హీలర్ అంటారు. ఆ కాలం చాలా బాగుంది, ఇప్పుడు అలా లేదు అన్నప్పుడు కూడా కాలాన్ని మెచ్చుకుంటాం. మనం జీవితంలో ఏదో ఎదురు చూస్తున్నాం, ఒక ఉద్యోగం రావాలనుకుంటున్నాం, లేక ఉన్న ఉద్యోగంలో ఎదుగుదల రావాలని కోరుకుంటున్నాం. పిల్లలకు వివాహాలు కావాలి, వర్షాలు పడి బాగా పంటలు పండాలి, చాలా రోజులుగా ఉన్న సమస్యలు తీరాలి. ఇలా జీవితంలో అందరికీ ఏవో కొన్ని ఎదురుచూపులు ఉంటూ ఉంటాయి. ఇవన్నీ తీరాలి అంటే అప్పుడు కూడా కాలం కలిసి రావాలి అంటారు. కాలానికి నమస్కారం చేస్తాం. మనకు నమ్మకాన్ని కలిగించేది కాలం. ఈ కాలంలో ఇది బాగాలేదు, కాలం మారితే బాగుంటుంది అనుకుంటాం. జ్వరం వచ్చింది, మందులు వాడినా 3 రోజులు దాని ప్రభావం చూపిస్తుంది. కాబట్టి కాలాయ తస్మై నమః. మనకు ప్రస్తుతం అన్ని ఇబ్బందులు కలిగించే కాలం. గడిచిన కొద్దీ ఈ కష్టం తొలగిపోతుంది. కొంతకాలం అన్నీ అనుకూలంగా జరుగుతూ ఉంటాయి. అప్పుడు మనకు కాస్త అహంకారం పెరుగుతుంది. మనం కొంచెం గర్వంతో తలపైకి ఎత్తి ఉంచుతాం. అది భాగ్యచక్రం పైకి వెళ్ళిన కాలం. చక్రావరివ గచ్చతి భాగ్యపంక్తి అని ఒక సూక్తి. భాగ్యచక్రం తిరుగుతూ ఉంటుంది, చక్రం తిరుగుతూ ఉంటుంది కదా, అది పైకి వెళ్ళినప్పుడు మనకు గర్వం తలెత్తుతుంది. కళ్ళు కనపడవు, అంటే వాస్తవాన్ని గ్రహించే శక్తి ఉండదు. అది కిందికి దిగేటప్పుడు మన భాగ్యం తగ్గుతుంది. అప్పుడు మనం మెత్తబడతాం, అహంకారం తగ్గుతుంది, తల వంగుతుంది, ప్రేమ బుద్ధిగా వస్తాయి. అప్పుడు వీడి అపజయాన్ని పోగొట్టి విజయాన్ని ఇవ్వాలి అనుకుంటాడు కాలపురుషుడు. మెల్లగా విజయం లభిస్తుంది.
మంచివాళ్ళు వేద విచారం, వేదాంత విచారంతో కాలం గడుపుతారు. చెడ్డవాళ్లకు దుఃఖంతో కాలం గడుస్తుంది, తగువులతో కాలం గడుస్తుంది, గొడవలతో, నిద్రతో కాలం గడుస్తుంది. అందులో వారి కాలం అంతా వృధా అయిపోతుంది. అందుకని నిద్రతోనూ చెడ్డ పనులతోనూ కాలాన్ని వృధా చేసుకోకూడదు. శాస్త్ర విచారణ చేయాలి, కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా శాస్త్రాల గురించి అధ్యయనం చేయాలి. మనం పొందిన జ్ఞానంతో మనం ఏమేమి మంచి పనులు చేయగలుగుతామో అవన్నీ చేయాలి. ఆ రకంగా కాలాన్ని మనం సద్వినియోగం చేయాలి. ఏ రంగంలో ఉన్నా, ఏ వయసులో ఉన్నా మనం పాటించవలసిన విషయాలు, ఏ పద్ధతిని అనుసరించి సాధించాలి, దాన్ని పొందడానికి మనం ఏం చేయాలని చక్కగా ప్లాన్ చేయాలి. ఆ ప్లాన్ చేయడంలో కాలం ఖర్చు పెట్టాలి, దాన్ని ఆచరించడంలో కాలాన్ని ఖర్చు పెట్టాలి. విజయం కోసం మనం పాకులాడకూడదు. మనం ఖచ్చితంగా ప్లాన్ చేసి ఆచరించామంటే విజయం దానంటే అదే వస్తుంది. దానివల్ల తృప్తి కలుగుతుంది. ఉదాహరణకు మన అమ్మాయికో అబ్బాయికో వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నాం, చాలా తిప్పలు పడుతున్నాం, కాలం కలిసి రాలేదు, కొంతకాలం గడిచింది. మనం వద్దు అని చెప్పిన అదే సంబంధం వాళ్ళు వచ్చి ఇప్పుడు చేసుకుంటాం అన్నారు. అప్పుడు ఎందుకు వద్దన్నారు, ఇప్పుడు వచ్చి ఎందుకు చేసుకుంటున్నారు అంటే అప్పుడు కాలం అనుకూలంగా లేదు, ఇప్పుడు అనుకూలంగా ఉంది కాబట్టి ఒప్పుకున్నారు. కాలాయ తస్మై నమః. ఇంత గొప్ప కాలానికి ఆదిమూర్తి అయినా అధిపతి అయినా భగవంతుడు. ఆయన శ్రీపాదాలు పట్టుకుంటే మనకు ఎప్పుడూ మంచి కాలమే ఉంటుంది. మంచి కాలం వచ్చేదాకా ఎదురు చూడాలి. కాలం ఎవరికైనా ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. కొంతకాలం అనుకూలంగా ఉంటుంది, అప్పుడు పొంగిపోకూడదు. అలాగే కొంతకాలం అనుకూలంగా ఉండదు, అప్పుడు కుంగిపోకూడదు. కాలం ఖచ్చితంగా మారుతుంది అన్న నమ్మకంతో, విశ్వాసంతో ఉండాలి. కాలాన్ని నియమించే భగవంతుని మీద నమ్మకంతో ఉండాలి. మంచి పద్ధతులు, మంచి పనులు చేస్తూ కాలాన్ని సద్వినియోగం చేయాలి. కాలాయ తస్మై నమః అని ముందుకు నడవడానికి ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.